ప్రకాశం జిల్లాలో మమతా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దోర్నల శ్రీశైలం ఘాట్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో శ్రీశైలం వెళ్లే వాహనాలను పోలీసులు దోర్నాలలో నిలిపివేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అలాగే కర్నూలు రహదారిలో వాగులు పొంగి పొర్లుతుండటంతో దోర్నాల మీదుగా కర్నూలు వెళ్లే వాహనాలను దేవరాజు గట్టు మీదుగా దారి మళ్లించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో అనేక ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో దోర్నాల నుంచి శ్రీశైలం, అదేవిధంగా దోర్నాల నుంచి కర్నూలు వెళ్ళేటువంటి వాహనాలను గత రాత్రి నుంచి కూడా నిలిపివేయడం జరిగింది. అసలు ఎందుకు నిలిపివేయడం జరిగింది, అసలు ఏంటి, ఎంతసేపు ఈ వాహనాలు నిలిపివేస్తారు ఏంటనే విషయాలను కూడా ఇక్కడ మన దగ్గర దోర్నాలలో మనకు ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మనం పరిస్థితిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతము ఈ దోర్నాల శ్రీశైలం వాహనాలు నిలిపివేశారు, ఎన్ని గంటల వరకు నిలిపివేస్తారు, అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ప్రజెంట్ రాత్రి దోర్నాల శ్రీశైలం వెళ్ళే దారిలో కొండ చర్యలు కొన్ని ఇరిగిపడ్డాయి. వాటిని ఇప్పుడు క్లీన్ చేపిస్తున్నాము. అవి క్లీన్ అయిన తర్వాత మరియు కొన్ని వాగులు కూడా ఉన్నాయి. ఆ వాగుల్లో వరద ఉధృతి తగ్గిన వెంటనే వీటిని రిలీజ్ చేస్తాము. అప్పటి వరకు ప్రయాణికులు ఇక్కడ అరేంజ్ చేసిన సెంటర్లో ఆహారము అవన్నీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరు ఇబ్బంది పడొద్దు. అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేశారు. అక్కడ ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ వెయిట్ చేయాలి. అలాగే వీలైనంత వరకు ఈరోజు రేపు ఈ మూమెంట్ని తగ్గించుకొని ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం. సార్, అదేవిధంగా కర్నూలు రహదారిలో కూడా వాహనాలు నిలిపివేశారని చెప్పారు, అది ఎన్ని గంటల వరకు ఉంటారు ఏంటి సార్? అది ఆత్మకూరు వద్ద ఒక చెరువుకి గండిపట్టడం వలన ఆత్మకూరు వెళ్ళే రోడ్ని బ్లాక్ చేసాము. అక్కడ ఆ వాటర్ తగ్గిన వెంటనే అక్కడ పంపిస్తాము. అలాగే కొత్తూరు దగ్గర కూడా ఒక వాగు ఉంది. ఈ రెండు క్లియర్ అయితే అక్కడ కూడా వాహనాలను అలౌ చేస్తాము. అక్కడికి రాకుండా కుంట దగ్గర డైవర్ట్ చేస్తున్నాము కర్నూలుకి. అదేవిధంగా దోర్నాల నుంచి మార్కాపురం వెళ్ళే రహదారిలో కూడా చిన్న దోర్నాల దగ్గర తీగలేరు వాగు ప్రవహిస్తున్నారు, అక్కడ కూడా ఎలా ఉంది ఏంటి సార్ పరిస్థితి? అక్కడ 3 ఫీట్ తేగలేరు వాగు చిన్న దోర్నాల దగ్గర 3 ఫీట్ పైన ఉధృతంగా ఉంది. కాబట్టి అక్కడ కూడా ఆపేసాము. అది కుంట వైపు నుంచి వెళ్ళాలి. ఇప్పుడే కుంట దగ్గర కూడా ఒక రోడ్డు కొంచెం కుంగిందని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ కూడా మా స్టాఫ్ని పెట్టాము. కొంచెం వీలైనంత వరకు ప్రయాణాలు ఈరోజు రేపు ప్రయాణాలు తగ్గించుకోవాల్సిందిగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. టోటల్గా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ఎలా ఉంది సార్ పరిస్థితి ప్రస్తుతం ఈ తుఫాన్ ఎఫెక్ట్ తోటి? తుఫాను ఎఫెక్టు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాల, పెద్ద అరవీడు మండలాల్లో కొంచెం ఎక్కువగా ఉంది. పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం నార్మల్ మీద కొంచెం పర్లేదు. ఈ 2 మండలాలు దోర్నాల, పెద్ద అరవీడు మాత్రం బాగా ఉధృతంగా ఉంది. ఓకే, ఇది మనం చూస్తున్నాము. తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఈరోజు దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళే వాహనాలను, అదేవిధంగా దోర్నాల టు కర్నూలు వెళ్ళే వాహనాలను నిలిపివేయడం జరిగింది. ఏదైతే పరిస్థితి సద్దుమణిగిన తర్వాత యథావిధిగా మళ్ళీ వాహన రాకపోకలు ఉంటాయని చెప్తున్నారు. ఈ సమయంలో ఈ ప్రయాణికులు కూడా పోలీసు వారికి సహకరించాలని, ప్రయాణాలు కూడా ఈ సమయంలో పెట్టుకోవద్దని కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, వైకే టీవీ, ప్రకాశం జిల్లా, దోర్నాల.